పండుగల వేళ హైదరాబాద్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల్లో 3 కరెంటు షాక్లతో 8 మంది దుర్మరణం పాలవగా మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతపూర్లోని గోకుల్నగర్లో శ్రీకృష్ణుని రథోత్సవం జరిగింది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రామంతపూర్ ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంటు షాక్తో 2 యువకులు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురాణపూల్కు 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా విగ్రహానికి కరెంటు వైరు తగిలింది. దీంతో దానిని కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే 2 మరణించారు. వీరితో వెంట ఉన్నటువంటి మరో 3 యువకులకు గాయాలయ్యాయి. అమర్పేటలో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంటు తీగలను కట్టెతో పైకి లేపుతుండగా ఓ వ్యక్తికి షాక్ తగిలింది. దీంతో అతడికి తీవ్ర గాయాలవగా అతడిని సమీపంలోని దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా వరుసగా 2 రోజుల్లో 3 విద్యుత్ షాక్ ఘటనలు సంభవించడం, 8 మంది మరణించడం పట్ల గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన విద్యుత్ అధికారులు నిద్రమత్తు వాదడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకూడదని బోర్డులు ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తున్నారు. వర్షాలు పడే సమయంలో కేబుల్ వైర్లతో కనెక్టివిటీని సరిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వరుసగా విద్యుత్ షాక్లు గురై మరణిస్తున్నారు, అసలు ఏంటి లోపం అక్కడ? ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ పూర్తిగా చేయకపోవడంతో కరెంటు వైర్లన్నీ కూడా పూర్తిగా వేలాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒక్కో కరెంటు స్తంభం మీద దాదాపు 30-40 వైర్లు కనిపిస్తా ఉన్నాయి. అటు ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, కొన్ని కేబుల్ కనెక్షన్ కు సంబంధించినటువంటి కనెక్షన్లు కావచ్చు, వాటన్నిటి ద్వారా ఈ మెయిన్ లైన్ కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ షాక్ తో ఇటీవల మరణాలు పెరుగుతా ఉన్నాయి. దాదాపు 3 రోజుల నుంచి కనీసం 8 మంది 9 మంది చనిపోయారంటే విద్యుత్ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కరెంటు వైర్లకు సంబంధించి ఇటు గణేష్ మండపాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో స్వీయ నియంత్రణ చేసుకొని స్వీయ జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఈ ప్రమాదాలు ఆగేటట్లేవు. ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఇటీవల వర్షాలకు గాలి దుమారాలకు కూడా పూర్తిగా కరెంటు వైర్లన్నీ కూడా డీలా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవన్నీ కూడా తక్కువ ఎత్తులో కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పూర్తిగా మనిషికి అంతే ఎత్తులోనే అది కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులు దీనిపైన కనీసం పట్టించుకోవట్లేదు, వాటి మెయింటెనెన్స్ చేయట్లేదు, అది రిపేర్ కూడా చేయట్లేదు అనే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి రామంతపూర్ లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాదాపు 6 చనిపోయారు. అటు చాంద్రాయణగుట్టలో కావచ్చు, అంబర్పేటలో కావచ్చు, ఇలా 3 చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా విషమంగా ఉన్నారు. అయితే అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి ఉన్నటువంటి కరెంటు వైర్లు కావచ్చు, కరెంటు స్తంభాల పైన బోర్డులు ఏర్పాటు చేసి ఆ వైర్లను పూర్తిగా రిపేర్ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో గణేష్ మండపాల కోసం కూడా పందిర్లు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు కూడా స్వీయ నియంత్రణ చేసుకుంటూ ప్రజలు తీసుకోవాలని కూడా సూచిస్తా ఉన్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కరెంటుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఇవన్నీ వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రమాదాలు మరింత కనుక పెరిగితే మాత్రం జన నష్టం కూడా పూర్తిగా సంభవించేటువంటి అవకాశంతో మనకు కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.